హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. సో, ఇంక మళ్ళీ శిరీష ఎక్కడికో వెళ్తుందనుకుంటున్నారు కదా! సో, అవును. ఎక్కడికి అనేది వ్లాగ్‌లో చెప్తాను. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండబ్బా! అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంకిక్కడైతే ఫ్రైడే రోజు ఆ రోజు హాలిడే కదండీ! మొహర్రం కదా! హాలిడే అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా చేసేసుకొని ఇంట్లో ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. జస్ట్ 1 డే కోసమే మళ్ళీ ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోతాము. ఇంకా అలా అమ్మ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మొన్న వెళ్ళాను కదా! 2 వీక్స్ బ్యాక్. సో, వెళ్ళినప్పుడు అప్పుడేంటంటే యూనిఫార్మ్ గూడా తీసుకెళ్ళాము మా వాస్విక్‌ది. మాకేంటంటే మేము చదువుకున్నప్పుడు ఒక అంకుల్ స్టిచ్ చేసేవాళ్ళు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా వాస్విక్‌ది మేము అప్పుడు ఊళ్ళో ఉండేసరికి అంకులే స్టిచ్ చేశారనమాట. చాలా బాగా కుట్టారు. ఆ ఫిట్టింగ్ అదంతా గూడా కరెక్ట్‌గా సరిపోయింది. కుట్టు అదంతా గూడా బావుందని చెప్పేసేసి, ఇంకా ఈ ఇయర్ గూడా మొన్న ఎటు వస్తున్నాం కదా! అని చెప్పి తీసుకొచ్చామనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు తీసుకెళ్ళొచ్చులే అని చెప్పి కుట్టించుకోవచ్చేంటి తీసుకెళ్ళొచ్చులే అని చెప్పేసి. అంటే మాకిక్కడ మళ్ళీ మంగళగిరిలో అలా ఇవ్వాలి. మాకు పెద్దగా ఎవరు తెలిసిన వాళ్ళు లేరనమాట. ఇంక అందుకని చెప్పేసి ఈ అంకుల్ ఎటు మా నాన్నకి బాగా తెలుసని చెప్పేసేసి ఇంకలా ఇచ్చామనమాట. సో, అది అయిపోయిందంటే ఇంక మా వారు తీసుకురావడానికి రావాలి కదా! ఈరోజు హాలిడేనే కదా! అని చెప్పేసి సో, మార్నింగ్ వెళ్లి ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అవుదాంలే అని చెప్పేసి ఇంకలా ఊరైతే ఎళ్తున్నాం ఈరోజు. ఇంకా ఈసారి సర్ప్రైజ్ లాంటిదైతే ఏమి కాదులెండి. చెప్పే వెళ్తున్నామనమాట. ఇంక వెళ్ళేప్పుడు మంగళగిరిలో స్వీట్ షాప్‌లో ఇంకా అలా స్వీట్ అండ్ హాట్ అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలకు గూడా ఖచ్చితంగా ఇలా జర్నీ టైమ్‌లో ఏదో ఒకటి వాళ్ళకి ఖచ్చితంగా తినడానికి ఉండాలి. ఇంక అందుకని వాళ్ళ కోసం కేక్ తీసుకున్నాననమాట. అంతే పెద్దగా అయితే ఏం తీసుకోలేదు. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి మేమింక వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. పెద్ద గ్యాప్ గూడా లేదనమాట. ఇంకా అలా వాళ్ళ కోసం ఒక కేక్ తీసుకున్నాను. అదేందో కొంచెం బావుందనిపిచ్చి, ఇంకా అక్కడ ఎక్కువ అవే ఉంటాయి కదా! ఇంక అందుకే పెద్దగా ఏం తీసుకోలేదు. ఇంక అలా తింటూ వెళ్తున్నామనమాట. అదే ఎంతసేపు వస్తదిలెండి. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతది గదా! ఇంక అలా హైవే రూట్‌లో అయితే వెళ్తున్నాము. ఆ! దగ్గరేంటి ఇంకా? బాబాలు మా అమ్మ అంటే ఇదిగో వాటర్ బాటిల్. ఉండారా లేరా రైలు పడుకొని టీవీ చూసుకుంటున్నారా? అమ్మా గాబు నిండా నీళ్ళు. ఇంకా అలా వచ్చాము. రాగానే టీ పెట్టిచ్చింది అమ్మ. ఇంకా తాగేసాం. ఏంటో హెడేక్‌గా అనిపిచ్చిందండి. మేబీ ఆ కారు వల్లో ఏమో తెలీదు కానీ కొంచెం హెడేక్‌గా అనిపిచ్చింది. ఇంకా మా వారికి కూడా అలానే ఉందనిపిస్తే ఇంక టీ పెట్టిచ్చింది తాగేసాము. అండ్ ఇక్కడైతే కర్రీ చేస్తూ ఉంది. ఫ్రెండ్స్ మా అమ్మ చికెన్ కర్రీ వండుతుంది ఫ్రెండ్స్. చాలమ్మ. మజ్జిగ లేవు, టీ లేవు. కొద్ది ఉడకాలి. నీళ్ళు వేస్తా ఇక్కడ వేస్తారు మసాలా. కారం వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ వండుతూ ఉంది. కొంచెం సాల్ట్, కారము అలాగే కొంచెం ఏంటో టేస్ట్ తగ్గినట్లుందని చెప్తే ఇంకా కొంచెం మసాలా అది వేసి అడ్జస్ట్ చేస్తుందనమాట. అండ్ ఇంక మా వాడైతే ఇదిగోండి ఇదేంటంటే పియానో అనుకుంటా అది తెచ్చుకున్నాడు. అది ఇక వస్తే చాలు ఇక అది తీయమని గోల చేస్తాడనమాట. ఇంక అది తీ తాత అని చెప్పి అది తీపిచ్చుకొని ఆడుకుంటున్నాడు. నిన్నే తీస్తున్నా అది తీస్తున్నా నిన్నే
ఉండేలే కానీ ఇదిగో ఏడే బిర్రైంది కొద్దిగా. తాత తెత్తనా తాత తాత చీడి తెత్తనా టాటా బాడీ వద్దన్నానంటే బెల్ట్ పెడతాడు కదా, మళ్ళీ తిత్తులు ఉండిద్ది. మరి ఆ మాట అన్నప్పుడు ఫోన్ తెచ్చుకో, నాకు చక్కగా పెట్టి నిన్నే తెస్తున్నా తాత తాత తెస్తున్నా. సొక్కా పొడవు, సొక్కా బాగానే ఉంది, లాగ్ కూడా పొడవు బాగానే ఉంది. చికెన్ సెట్ ఉంది. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే యూనిఫామ్ కూడా చెక్ చేస్తున్నాను. అంటే కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ అవి తీసుకొని స్టిచ్ చేస్తారు. కానీ మనం కూడా ఒకసారి చెక్ చేయాలి కదా! వాళ్ళకి సరిపోతదా లేదా, ఏమన్నా కొంచెం మార్పులు గిర్పులు చేయాలంటే ఇప్పుడే చేపియొచ్చులే అని చెప్పేసేసి ఇంక అలా ఒకసారి చెక్ చేస్తున్నాను. అంతా బానే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడే లంచ్ అయితే చేసేసామన్నమాట. 3:30 అవుతుంది. ఎండ చూడండి అసలు ఎలా ఉందో, బీభత్సమైన ఎండ ఈరోజు. అయినా కూడా మనం పట్టించుకోగా సావిడి దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. షన్విక్ వచ్చి షన్విక్ గేదెను పలకరిస్తానికి వచ్చాడు. పలకరి లేదా గేదెనమా, దానికి బాగోలేదు కదా. నీళ్ళు కూడా తాగట్లేదా? ఎవరు వచ్చింది? హనుమంతరాడు ఆడరే మన కారు. నెక్స్ట్ సమ్మర్కి కారు అబ్బొచ్చింది కానీ దానికి చూంబెట్టు, చెయ్యి తగ్గిద్ది. కాలు కాదు, చెయ్యేసి దగ్గరికి వెళ్ళు. ఇటు ఇటురా అబ్బాయి. ఎన్ని రోజులు ఎండాలి, అది ఎండింది కప్పటమే ఇంకా. ఇటురా వద్దులే కానీ. నాయనమ్మ వద్దా లేకపోతే ఇదేనా? చెట్టుకి పువ్వులు ఉన్నాయంట, కోసుకుందాంరా. పువ్వులు ఉన్నాయంట, కొయ్యయ్యా. మల్లె మొగ్గలు. మల్లె మొగ్గలు ఫ్రెండ్స్. మా మమ్మీ కూడా కోస్తుంది ఫ్రెండ్స్. చాలా అవుతాయి అంటే కోసినాక అయింది. అమ్మో దహల్లారా, పాములు వస్తాయిరా. అరటి చెట్లు ఎండిపోయినాయి. మళ్ళీ ఇక్కడ కనకాంబరాలకు వస్తుంది, మల్లెపూలలోకి. ఏదో క్రషింగ్లో వేసిరా పో తల్లి. అమ్మ కాదు, తీ తాళంది. ఆ డాక్టర్ మందు కాదు, వాళ్ళు కొడతారు. ఎండలో ఎందుకు, ఇది షింక్లో వేసిరా.
నీళ్ళు పోయట్లేదు నువ్వు. గుడ్డి పూల, అదే గుడ్డి పూల అంటున్నా. ఇంకా వ్లాగ్ అంతా కూడా మోస్ట్లీ నేచురల్గా పెట్టేశాను. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు ఒక సిస్టర్ ఆవులవి చూయించాను కదా, సో వాటికి మా బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు శిరీష అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని ఇలా పల్లెటూరు లైఫ్ని కొంచెం ఎవరైనా అలా మిస్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసేసి ఇంకా అలా మోస్ట్లీ వ్లాగ్ అంతా కూడా నేచురల్గా పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడైతే అమ్మ పూలు అవి కోసింది కదా, ఇంకా వెళ్ళిపోతానని చెప్పి పెట్టుకొని వెళ్తానులే అని ఇంకా పువ్వులు ఇంకా కొంచెం కనకాంబరాలు అవి కోసింది కదా, ఇంకా మల్లెపూలు కనకాంబరాలు రెండు కూడా కలిపేసి మాలైతే కట్టేస్తూ ఉంది. ఇంకా మా చిన్నోడేమో వాటర్ గన్ ఒకటి ఎప్పుడో మా బావ వాళ్ళు మా అక్క వాళ్ళు వస్తూ తీసుకొచ్చారనమాట. మా బావ మా అక్క మరి ఎవరో తీసుకొచ్చారు యుఎస్ నుంచి వస్తూ. ఇంకా అప్పటి నుంచి దీన్ని దాచిపెట్టలేక, అంటే ఇక్కడే ఉందన్నమాట, అమ్మ దాచిపెట్టింది. మళ్ళీ ఇప్పుడు వాడికి కనిపిస్తే అది తీసుకొని ఇంకా మా ఆడుకుంటున్నాడు. వారైతే మమ్మల్ని ఇక్కడే వదిలిపెట్టేసి జస్ట్ ఇప్పుడే వెళ్ళారనమాట. సో అసలు ఉండాలన్న ప్లానే లేదు, మేము ఖచ్చితంగా వెళ్ళిపోవాలన్న ఆలోచనతోనే వచ్చాము. కానీ ఇంకా మా చిన్నోడు ఉందామని చెప్పేసి గోల్ చేశాడు అనమాట. ఇంకా అందుకని చెప్పి మా వారు ఎటు రేపు సాటర్డేనే కదా అండ్ ఎల్లుండి మళ్ళీ సండే కదా, సో మళ్ళీ సండే వస్తాను తీసుకెళ్తానులే అని చెప్పేసేసి ఇంక ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోయారు అనమాట. సో అది సో బట్టలు కూడా ఏమీ తెచ్చుకోలేదు. ఫర్ ద సేఫ్ సైడ్ నేను మాత్రం ఒక జత పెట్టుకున్నాను అంతే. సో పిల్లలకి కూడా ఏమి దెబ్బలు పడిపోతాయి, పిల్లలకు కూడా ఏమి తీసుకురాలేదనమాట. సో అసలు ఉందామన్న ప్లాన్ లేదనమాట, వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అనుకున్నాము. కానీ బట్ ఇంకా వీడు మా చిన్నోడే గోల్ చేశాడు ఉందామని చెప్పి, ఇంకా అందుకే ఉండిపోయామన్నమాట. సో అది ఇంకా అలా అయితే జరిగింది అబ్బా ఈరోజు అయితే. సో ఇంకా ఒక 2 days అలా అయితే ఇంక ఇక్కడే ఉంటాం అనమాట. మోస్ట్లీ సండే ఈవినింగ్ ఖచ్చితంగా వెళ్ళిపోతాము, మళ్ళీ మండే నుంచి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. సో ఇంకా అది ఇంకా అలా కాసేపు నానమ్మ దగ్గర కూర్చుందాంలే అని చెప్పేసి అలా వచ్చాను అనమాట. ఈవినింగ్ అయిపోయింది, 5 అలా అయిపోయింది అనమాట టైం కూడా. ఇంకా చల్లగా బాగుందిలే కూర్చుందామని చెప్పి వచ్చాను. ఇదిగోండి మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు అనమాట. నువ్వేగా ఉండమంది, ఉండమన్నావా లేదా? సో ఇక్కడైతే చక్కగా ఆడుకోవచ్చు అని చెప్పేసి వాడి తెలివి అనమాట. మా బస్సు వస్తుంది, మా స్కూల్ బస్సు వస్తుంది. అయినా వాళ్ళ హాలిడేగా మా బస్సు ఎందుకు వచ్చింది, హార్న్ అయితే అదే మరి. నువ్వే ఉండమంది, లేగు నాకు పోతావు. నేనే ఫ్రెండ్స్ ఉండమన్నా. ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంది, అది చూసుకొని ఆ ట్రాక్టర్ ఎక్కడానికి ఉందాం అనేసి గోల్ అనమాట. మెయిన్లీ దానికోసమే అనుకుంటా ఉందాం అనేసి ఇప్పటి వరకు ట్రాక్టర్ దగ్గర కూర్చొని ఆడుకొని వచ్చాడు అనమాట. సో అలా ఉంటుంది పిల్లలతోటి. సో ఇంకా ఈ డబ్బా ప్రస్తుతానికైతే గేదె ఫ్రెండ్స్ హెల్త్ బాగాలేదంట దీనికి. 2 daysగా అసలు ఏమి తినడం తాగడం ఏమీ లేదంట. ఇప్పుడే కొంచెం లేచింది, అలా కొంచెం ఏదో ఒకటి తినడం తాగడం చేస్తూ ఉంది. ఎటు నిజమేనా? మొన్నటిదేనా అబ్బాయి? పదండి ఇంటికి పదండి. దాని దాని దగ్గర, దాని తాడు దగ్గర ఏంది, తమ్మె దగ్గర తౌడా కొమ్ములకు కూడా ముందు రాసావా ఏంది? పదండి ఇంటికి పదండి. పాము ఉందంట డాడో, తాటాకుల్లో ఉందంట, కదిలి వాహండి. పదండి బండ మీద కూర్చోండి, పండి అరుగు మీద. ఉందా ఒక పరగ పట్టిందిగా, నీళ్ళు తాగిందిగా, మరి తాపచ్చుగా. కుడితి నీళ్ళు తాపకూడదా? ఇప్పుడే వెళ్ళాడు ఆర్డర్ కొడుకు, చూపించచ్చుగా. కోతులు వెళ్తున్నాయి, అయ్యో ఎర్రమ్మ వాళ్ళ ఇంటికాడ దేవుడు గారి తలుపు తీసే ఉంది. అదిగో డాబా మీద, అదిగో అమ్మోళ్ళు డాబా మీద. అమ్మ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ కాదు హాయ్.
అదిగో అదిగో హాయ్ చెప్పావుగా బాగానే ఇంకా రాదేంది ఇటు చూడు అది ఓయ్ కంటే వచ్చి పరిగెత్తుతాడు అమ్మమ్మని చూసే పరిగెత్తుతున్నాయి రాయి ఇక్కడేమో తాతసేవే తాద్దాలుతున్నాడు సో అలా ఫైనల్లీ మేము అనుకున్నది ఒకటి అండ్ జరిగింది అయితే ఇంకొకటి అంటే అదే వన్ డే కోసమే జస్ట్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోదామని అనుకున్నాం కదా కానీ ఇంకా అలా మా చిన్నోడు గోల్ చేయడం వల్ల ఇంకా ఉండిపోయాను నాకు కూడా ఎక్కడో ఉండాలని ఉంది కానీ బట్ నేనైతే అనుకోలేదన్నమాట ఉండాలి కన్ఫామ్ గా అని చెప్పేసి ఇంకా వాడి కోసమే ఉండిపోయాము సో అదండి ఇంకా కానీ ఎవరు కాదనుకుంటారు చెప్పండి పల్లెటూరు లైఫ్ అంటే కొంచెం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగుంటుంది చక్కగా నేచర్ అదంతా కూడా సో నాకు ఇష్టంలే కానీ బట్ అనుకోలేదు ఉంటామని అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా ఆ రోజంతా కూడా అలా గడిచిపోయింది అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వర్షం పడుతుంది అనమాట మార్నింగ్ టైము ఇంకా మీరు వస్తేనే వర్షం పడుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు అమ్మ వాళ్ళు అయితే ఇంక ఇక్కడైతే మా తాడు బెస్ట్ మొహం పూలతో కడిగిస్తున్నట్టు ఏంటని చెప్తా వాళ్ళ తడుతావు ఇట్రా చెప్పు రండి మా తాడు బెస్ట్ లాలే ఫ్రెండ్స్ మొహం పూలతో చాలే అబ్బు ఎర్రది నక్కేనా మా అమ్మ అయితే ఇక్కడ టిఫిన్ వేస్తుంది ఫ్రెండ్స్ ఏం టిఫిన్ మా హాయ్ కూడా అన్నమాట దెబ్బరట్లు ఫ్రెండ్స్ బయట టిఫిన్ పెట్టినా వాళ్ళకి చికెన్ చపాతీ ఏం కాదు దెబ్బ రొట్టె మూత పెట్ట మా నాన్న టిఫిన్ చేస్తున్నారు తాయి చెప్పు రే సో ఇంకా అలా ఫైనల్లీ వన్ డే విలేజ్ లో అయితే ఇలా గడిచిపోయిందండి చక్కగా ఎంజాయ్ చేసాము నిన్న అయితే అండ్ ఇక్కడైతే మార్నింగ్ వర్షం అది పడుతూ ఉంది ఇంకా బ్రష్ అదంతా చేసి వర్షం పడుతుంది కదా ఇంకా బ్రష్లు తీసుకురావడానికి కూడా ఇంకేం వెళ్తాడులే అని చెప్పేసి అన్నాము ఈ 2 రోజులకి ఎందుకులే అని ఇంకా అలా వేపులు ఉంటది కదా దాంతో కొంచెం పేస్ట్ వేసేసుకొని కడుక్కున్నాము ఇంకా తర్వాత అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము దిబ్బ రొట్టె వేసింది అండ్ దానిలోకి పల్లి చట్నీ పల్లీలు కొబ్బరి కలిపి చట్నీ లాగా చేసింది అనమాట ఇంకా అలా చట్నీతో అయితే తినేస్తూ ఉన్నాము సో ఇదండి ఈసారి ఇక్కడ వ్లాగ్ అయితే సో మొత్తం కూడా నేచురల్ గానే పెట్టేశాను మరి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి సో వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్